భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. అనారోగ్యంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ గత కొన్నేళ్ల నుంచి వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అనంతరం ఆయనకు చికిత్స చేస్తూ ఉండగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇతర రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ను కేవలం ప్రధానిగా మాత్రమే కాదు, ఆయన ఒక ఆర్థికవేత్త కూడా. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి సేవలను అందించారు. భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడంతో మన్మోహన్ సింగ్ పాత్రను ఎవరూ తీసివేయలేనిది. అలాగే అనేక ఆర్థిక సంస్కరణలకు అధ్యుడిగా ఆయనను రాజకీయ నేతలు భావిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ ఒక రకంగా దిక్సూచిగా పనిచేశారని చెప్పాలి. ఆయన చేపట్టిన అనేక సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాల ఫలితమే నేడు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టిందని ఎవరైనా చెబుతారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26వ తేదీన జన్మించారు. ఆయన నాడు పాకిస్తాన్లోని గాహ్ ప్రాంతంలో జన్మించారు. 1947 దేశ విభజన జరిగిన అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబం అమృత్సర్ కు వచ్చి స్థిరపడింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన మన్మోహన్ సింగ్ నాయనమ్మ దగ్గర పెరిగి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా అందించిన సేవలను చూసి మాజీ ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. తన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిని చేశారు. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశాన్ని అభివృద్ధి బాట పయనించేలా చేస్తూ ఉన్నాయి. తర్వాత అనూహ్యంగా ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ 2019 వరకు కొనసాగారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత్ కు ఆయన అందించిన సేవలు మరవలేనివి. 10 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ మృతితో 7 రోజుల పాటు భారత ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది.